హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జైపాల్ లాండే. ఇవాల్టి వీడియోలో మనం ఏం చూడబోతున్నామంటే తెలంగాణ ఎంసెట్కి సంబంధించినటువంటి స్లాట్ బుకింగ్, వెబ్ ఆప్షన్స్, ట్యూషన్ ఫీకి సంబంధించినటువంటి డేట్స్ అనేటివి ఇవాల్టి వీడియోలో మనం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఫేజ్కి సంబంధించినటువంటి డేట్ చూసుకున్నట్టయితే స్లాట్ బుకింగ్ అనేది మనకు జూన్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ 27 నుంచి జూలై 5 వరకు మనం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతుంది. ఎప్పుడు జూన్ 29 నుంచి జూలై 6 వరకు మన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జరుగుతాయి. నెక్స్ట్ ఏంటిది, ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే వెబ్ ఆప్షన్స్ మనం జూన్ 30 నుంచి జూలై 8 వరకు మనం వెబ్ ఆప్షన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు. జూన్ 30 నుంచి జూలై 8 వరకు మనం వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే మన వెబ్ ఆప్షన్స్కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ జూలై 8 అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ బిఫోర్. సో మనకి సీట్స్ అనేటివి జూలై 12 లోపు మనకు సీట్స్ అనేవి అలాట్ అయిపోతాయి. జూన్ 12 లోపు మనది సీట్స్ అలాట్మెంట్ అనేది జరిగిపోతుంది. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. మనం ట్యూషన్ ఫీ కానీ దాని డీటెయిల్స్ అనేటివి సో మనం జూలై 12 నుంచి జూలై 16 వరకు ట్యూషన్ ఫీకి సంబంధించినటువంటి మనం వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. జూలై 12 నుంచి జూలై 16 వరకు ట్యూషన్ ఫీకి సంబంధించినటువంటి వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఫేజ్ అనేవి మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, జూన్ 27 నుంచి జూలై 16 వరకు ఫస్ట్ ఫేజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి స్లాట్ బుకింగ్ ఎప్పుడు ఉంది, జూలై 19 నుంచి మనకు సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అవుతుంది. జూలై 19న మనం స్లాట్ బుకింగ్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు సెకండ్ ఫేజ్ది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్డ్ క్యాండిడేట్స్ ఇన్ ద సెకండ్ ఫేజ్లో ఎవరైతే స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళ సర్టిఫికేట్స్ అనేటివి 28 జూలై రోజు వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్ జరిగిన తర్వాత ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. వెబ్ ఆప్షన్స్ అనేటివి మనం 20 అండ్ 21 ఆఫ్ జూలై 21 రోజు మనం వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే వెబ్ ఆప్షన్స్ అనేటివి లాస్ట్ డేట్ 21 జూలై. నెక్స్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అండ్ బిఫోర్ జూలై 24 లోపు మనకి సీట్స్ అనేటివి అలాట్ అయిపోతాయి. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ అంటే మనం ట్యూషన్ ఫీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ వెబ్సైట్లో మనం చెక్ చేసుకోవచ్చు. ఎప్పుడు జూలై 24 నుంచి జూలై 26 వరకు ఇది జరుగుతుంది. ఇక్కడ ఏముంది, అప్డేటింగ్ క్యాండిడేట్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్. మీ ఇంకేమైనా అప్డేట్ చేసుకోవాలంటే మనం 27 జూలై రోజు అప్డేట్ చేసుకోవచ్చు. దీని ఎప్పుడు ఉంది, జూలై 19 నుంచి జూలై 27 వరకు మనకు సెకండ్ ఫేజ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ అంటే థర్డ్ ఫేజ్ ఎప్పుడు ఉంది, థర్డ్ ఫేజ్ స్లాట్ బుకింగ్ డేట్ అనేది జూలై 30 రోజు స్టార్ట్ అవుతుంది. జూలై 30 రోజు మనం థర్డ్ ఫేజ్కి సంబంధించినటువంటి స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. స్లాట్ బుకింగ్ అయిన తర్వాత సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ జూలై 31, సర్టిఫికేట్ వెరిఫికేషన్ జూలై 31 జరుగుతుంది. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అనేటివి జూలై 31 నుంచి ఆగస్టు 2 వరకు మనం వెబ్ ఆప్షన్స్ అనేటివి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్, వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ ఆగస్టు 2 రోజు లాస్ట్ డేట్. నెక్స్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్, మనం స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత మనకు సీట్ అనేది అలాట్ అవుతుంది. ఎప్పుడు ఆగస్టు 5 లోపు మనకు సీట్ అనేది అలాట్మెంట్ అవుతుంది. నెక్స్ట్ ట్యూషన్ ఫీ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్, అది ఎప్పుడు ఉందంటే ఆగస్టు 5 నుంచి ఆగస్టు 7 లోపు మీరు ట్యూషన్ ఫీ డీటెయిల్స్ అవన్నీ మనం వెబ్సైట్లో చూసుకోవచ్చు. అప్డేటింగ్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్ 8th ఆగస్ట్ రోజు మనం అప్డేట్ చేసుకోవచ్చు డీటెయిల్స్ని. ఓకే.